హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము 1 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 13వ వాక్యము. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులనుగా చేసుకొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇక్కడ సమూయేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సమూయేలు చిన్న వయసు కలిగి హన్నా కుమారుడుగా ఆ యొక్క షిలోహు మందిరంలో పరిచర్య చేస్తూ ఉన్నాడు. హన్నా మనకందరికీ తెలుసు. హన్నా ఎల్కానా భార్య. హన్నా ఎల్కానా భార్య అయితే ఎల్కానాకి ఇంకొక భార్య కూడా ఉంది, ఆమె పెనిన్నా. అయితే పెనిన్నాకి సంతానం ఉంది కానీ హన్నాకు సంతానం లేదు. సంతానం లేనందువల్ల పెనిన్నా చేత చాలా అవమానపరచబడుతూ దుఃఖముతో ప్రతి సంవత్సరము మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంది కానీ సంతానం కలగడం లేదు. భక్తి ఉంది, ప్రార్థన జీవితం ఉంది, అయితే వెళ్తూ ఉంది కానీ ఆమెకు దేవుడు సంతానం ఇవ్వలేదు. సంతానము ఇవ్వకుండా ఆయనే ఆపేస్తున్నాడు. ఇంకా రోజులు గడిచే కొద్దీ చాలా అవమానాలు పడుతూ చాలా నిందలు పడుతూ ఉన్నప్పుడు హన్నా చాలా భారముతో మందిరానికి వెళ్ళి దుఃఖముతో తన ప్రవర్తన అంతా మార్చుకొని ప్రభు దగ్గర ఏడ్చి కన్నీరు పెట్టి ప్రార్థన చేస్తుంది. ఆ తర్వాత దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ తర్వాత ఆమెకి దేవుడు సంతానాన్ని ఇస్తాడు. ఆ సంతానమే మొదటి సంతానం సమూయేలు. ఆమెకు దేవుడు సంతానము ఇవ్వకముందు ప్రార్థన చేసుకుంటుంది, మగబిడ్డను నాకు దయచేస్తే నేను నీకు ఇస్తాను ప్రభువా మందిర పరిచర్య చేయడానికని. ఎప్పుడైతే అలాగా ఆమె దేవునితో నిబంధన చేసుకుంటుందో అలాగే సమూయేలు పుట్టడము, సమూయేల్ని పాలు విడిచిన తర్వాత తను వెళ్ళి మందిరంలో వదిలిపెట్టడము, అక్కడ వదిలిపెట్టి ఆమె తన ఇంటికి తిరిగి వెళ్ళిపోవడము. ఆ తర్వాత దేవుడు ఆమె మొక్కుకున్నది ఆమె చెల్లించి, ఆమె ఎంత కష్టం కదా, లేక కుమారుడు పుడితే మరి ఎందుకు అలా చేస్తున్నావు అని భర్త అడగలేదు, తను కూడా ఇబ్బంది పడలేదు. దేవుడి ఇస్తా అన్నాను, ఇచ్చేస్తా. అటువంటి పట్టుదలతోనూ అటువంటి నిర్ణయంతో మనసు కఠినం చేసుకొని ప్రభు దగ్గరే కదా అని సంతోషంతో బిడ్డను తీసుకుపోయి ఏలి దగ్గర వదిలిపెట్టేసి పరిచర్యకు తను వెళ్ళిపోయింది. అక్కడి నుండి సమూయేలు చిన్నవాడై ఏలి దగ్గర మరి పరిచర్య చేస్తూ సంతోషంగా పరిచర్య చేస్తూ దేవునికి నమ్మకంగా మరి సేవకుడు ఏలి దగ్గర కూడా నమ్మకంగా చేసుకుంటూ ఉన్నప్పుడు ఒకరోజు పరిచర్య చేసి ఆయన పడుకున్నప్పుడు సమూయేలుని దేవుడు పిలుస్తాడు. సమూయేలు అని పిలిచినప్పుడు ఆయన పరిగెత్తుకుంటా సమూయేలు బాలుడు ఏలి దగ్గరికి వెళ్ళి, పిలిచారా, నేను ఇక్కడనే ఉన్నాడు చెప్పండి అంటే, నేను పిలవలేదు నాయన, నువ్వు వెళ్ళి పడుకో అంటాడు ఏలి. మళ్ళీ అదే స్వరము సమూయేలు అని పిలిచినప్పుడు మళ్ళీ వెళ్ళి అడుగుతాడు ఏలి గారిని, కానీ మళ్ళీ ఏలి నేను పిలవలేదు నువ్వు పడుకో అంటూ ఒక మాట చెప్తాడు. ఈసారి అలా స్వరం వినిపిస్తే, చిత్తం ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు అని నువ్వు చెప్పు అని చెప్తాడు. అప్పుడు సమూయేలు పోయి పడుకున్నాక మళ్ళీ సమూయేలు అనే స్వరం వినబడుతుంది. అప్పుడు సమూయేలు చిత్తం ప్రభువా నీ దాసుడు ఆలకించున్నాడు అన్నప్పుడు దేవుడు సమూయేలుతో ఈ విషయం చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మనం చదివిన విషయం ఏంటి? ఆ విషయం అంటే, తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగియు అడ్డగించలేదు. దేవుని బిడ్డలారా, ఏలి ఎవరు? యాజకుడు, ప్రధాన యాజకుడు. తన కుమారులు అంటే ఏలి కుమారుల గురించి 1 సమూయేలు 2:12 అధ్యాయంలో మనం చదివినట్లయితే, ఏలి కుమారులు యెహోవాను ఎరగని వారే మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఎటువంటి దుర్మార్గులు అంటే మిక్కిలి దుర్మార్గులు.
అంటే ఇంకా ఆ మాట ఒక ఏలి యాజకుడైన కుమారుల గురించి రాయబడింది. అంటే అసలు యాజకుడు కుమారులు, సేవకుల కుమారులు అంటే దేవుణ్ణి ఎరిగిన వారే ఎంత సాక్ష్యంగా మాదిరిగా మంచి పేరు, మంచి సాక్ష్యం సంపాదించాల్సినటువంటి పిల్లలు వాళ్ళు ఏం సంపాదించుకున్నారు అంటే చెడు సాక్ష్యం, దేవుణ్ణి ఎరగని వారుగా ఉన్నారని రాయబడింది. దేవుని అనుబంధం లేదు, దేవునితో మాట్లాడడం లేదు, దేవుని యొక్క మాట ప్రార్థన జీవితం లేదు, భయం లేదు, భక్తి లేదు. వాళ్ళు దేవుణ్ణి ఎరగని వారే దుర్మార్గులు, మామూలు దుర్మార్గులు కాదు, మిక్కిలి దుర్మార్గులు. అంటే దేవుని పనిని ఎలా చేస్తున్నారంటే చులకన చేస్తున్నారు. వచ్చిన సంఘానికి వచ్చిన వాళ్ళని, స్త్రీలని చెరుపుతున్నారు, చెడ్డ కార్యాలు చేస్తున్నారు. బలులను అసహ్యంగా ఇచ్చే వాళ్ళకి కూడా ప్రేమపూర్వకంగా ఇచ్చేటువంటి రీతిలో కాకుండా బలి తీసుకుపోయేటప్పుడు కూడా వాళ్ళు అసహించుకొని తీసుకొని పోతున్నారంట. వీళ్ళు చేసే క్రియలను పట్టించి దేవుడికి చెందాల్సినది, ఘనంగా చెందాల్సినది వీళ్ళ వల్ల ఘనహీనంగా చేయబడింది. ఏలి కుమారులు, ఎందుకని ఏలి కుమారులు అలా పెరిగినారు? ఏలి ప్రధాన యాజకుడిగా ఎన్నుకోబడినాడంటే మామూలు విషయం కాదు. ప్రధాన యాజకుడు అంటే సంవత్సరానికి ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి దేవుని దగ్గర నుండి వర్తమానం తీసుకొచ్చేటువంటి యాజకుడు. అటువంటి గొప్ప స్థానాన్ని, అటువంటి గొప్ప యాజకత్వాన్ని చేస్తున్న ఏలి కుమారులు ఎందుకు ఇలా ఉన్నారు? ఇక్కడ రాయబడింది, ఏలి వారిని అడ్డగించలేదంట. దేని విషయంలో? తన కుమారులు తాము శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారు. ఇదంతా ఏలికి తెలుసు, యాజకుడు కదా. ఇతరుల పిల్లలు చేసేటప్పుడు ఏమొస్తుందని చెప్తున్నాడు. ఇతరుల పిల్లల గురించి, ఇతరుల కుటుంబాల్లో జరుగుతున్న సమస్యల గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు తన కుటుంబంలో తన పిల్లల విషయంలో మాత్రము అడ్డగించలేదు. కుమారులు భయంకరంగా తయారైనారు, దుష్టులుగా తయారైనారు, దేవుని వాక్యమునకు విరుద్ధంగా తయారైనారు. వారి యొక్క ప్రవర్తన అంతా దుర్మార్గంగా తయారైనప్పుడు వారిని అడ్డగించలేదు. దానివల్ల శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారంట. వాళ్ళు శాపం వస్తుంది, వాళ్ళ పిల్లలకి శాపం వస్తుంది, ఏలి పిల్లలకు శాపం వస్తుంది. అప్పుడు ఏలి తండ్రిగా ఎంత వాళ్ళని అడ్డగించాలి? ఏం చేస్తున్నారు మీరు? ఇది దేవుని మందిరం, దేవుని కార్యాలు, అసలు ఈ దేవుని దగ్గర మీరేంటి ఈ ఆటలో అని దేవుని గురించి ఎలా చెప్పాలి? పిల్లలకి ఒక భయము కలిగించాలి, ఒక భక్తి కలిగించాలి, దేవుని మీద ఒక ప్రేమ కలిగించాలి, గౌరవం కలిగించాలి. దేవుడు అంటే ఎవరు? ఆయన సృష్టికర్త, ఆయనకు అసాధ్యమైనది లేదు, ఆయన ఎటువంటి శక్తిమంతుడు, ఆయన చేసినటువంటి ఆ కార్యాలన్నింటి గురించి కూడా, ఇశ్రాయేలీల గురించి ఎలా నడిపించినాడు, ఎలాంటి రీతిలో ఆయన వాళ్ళని విడుదల చేసినాడు అనేది మరి ఏలి కుమారులకు ఏలి చెప్తే కదా తెలిసేది. ఏలి చెప్పి గౌరవం నిలబెట్టాలి కదా దేవుంది. ఏలి చెప్పి వాళ్ళని అడ్డగించాలి కదా దుర్మార్గులు కాకుండా. కానీ ఏలి అడ్డగించలేదు. ఎరిగి ఉండి తన పిల్లలు నాశనానికి పోతున్నారు, తన పిల్లలు శాపాన్ని సంపాదించుకుంటున్నారు, దేవునికి వ్యతిరేకంగా నిలబడి దేవుని ద్వారా శిక్షకు లోనైపోతున్నారని తెలిసి కూడా ఎరిగి ఉండి, ఎంత స్పష్టంగా ఇక్కడ రాయబడిందో చూడండి, తన కుమారులు తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగియు. చూడండి, పిల్లలు నాశనం అయిపోతున్నారని ఎరిగి కూడా బాధ లేదు, ప్రేమ లేదు, వారు అలాగ అయిపోతున్నారు అని దేవుని దగ్గర మొరపట్టేది లేదు. అసలు వాళ్ళని అడ్డగించే ప్రయత్నం కూడా చేయలేదంటండి. అడ్డగించలేదు. పిల్లలను అడ్డగించలేదంట. వాళ్ళు శాపం సంపాదించుకుంటున్నప్పుడు అడ్డగించలేదంట. ఈ రోజున చాలామంది కుటుంబాల్లో తల్లిదండ్రి, పెద్దలు పిల్లల మీద ప్రేమ ఎక్కువై, పిల్లల మీద మమకారం ఎక్కువై, లేక పుట్టినారని, ఇంకా లేదంటే ఇంకొక రకంగా అందంగా పుట్టినారని, ఇంకా వేరే వేరే కోణాల్లో పిల్లలు చేస్తున్నప్పుడు తప్పు అని వాళ్ళని ఖండించలేరు, తప్పు అని వాళ్ళని అడ్డగించరు. ఎందుకని? వాళ్ళు నాశనం అయిపోతే మీకు సంతోషమా? వాళ్ళు ఆశీర్వదించబడితే సంతోషమా?
ఆశీర్వదించబడి దీవెన పొందితే సంతోషం, కానీ నాశనమై శాపాలు తెచ్చుకుంటే సంతోషపడే తల్లిదండ్రిగా ఉన్నావేమో ఈరోజు జ్ఞాపకం చేసుకో. ఎవరైనా, ఆడపిల్ల లేదు, మగపిల్ల లేదు, మగపిల్లోడు లేదు, ఎవరైనా తప్పు చేసినప్పుడు ఇది తప్పు, ఇది వాక్య విరుద్ధమని ఒక దెబ్బ వేసైనా కానీ వాళ్ళని సరిచేసే తల్లిదండ్రిగా నిలబడాలి. బాలు నడవలసిన త్రోవను వానికి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. హల్లెలూయా. చిన్న వయసు నుండే మందిరము అంటే ఒక భయం నేర్పియాలి. అసలు సమూయేలు విషయంలో కూడా చూడండి, తల్లి ఎంత ఒడిలో నేర్పించింటే ఈ పని చేస్తాడు చూడండి. 1 సమూయేలు 1వ అధ్యాయము 28వ వచనం లాస్ట్ లైన్లో చూద్దాం, ఫస్ట్ నుంచి చదువుదాం. కాబట్టి నేను ఆ బిడ్డని యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నింటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మందిరానికి తీసుకుపోయింది అన్న, బాబును అక్కడ పెట్టింది, ఏలికి విషయం చెప్తుంది. ఇక్కడనే వదిలిపెట్టడానికి వచ్చిన నేను ప్రతిష్ఠితుడిగా నేను ఇక్కడ చేస్తున్నానంటే సమూయేలు వెంటనే అక్కడనే మొక్కేనంట దేవునికి. ఇప్పుడు పిల్లలకి అటువంటి గౌరవము ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత నేర్పించాలి. చిన్నపిల్లలకి 3 ఏళ్ళు 4 ఏళ్ళ వయసే సమూయేలుది. వచ్చిన వెంటనే అక్కడ ఆ ప్రతిష్ఠితుడు అన్న వెంటనే లోబడి మొక్కినాడంట దేవునికి. ఎంత గొప్పగా నడిపిస్తున్నది తల్లి. అక్కడనే మొక్కాను. ఎంత వినయం, చెప్పిన మాట వినే పిల్లలుగా మీ పిల్లలను తయారు చేసుకోవాలి. మందిరానికి వస్తేనే ఇది మందిరము అనే భయము వాళ్ళలో కలిగించాలి. ఇదిగో సేవకుడు అంటే భయం కలిగించాలి. వాక్యము బైబిల్ అంటే భయం కలిగించాలి. కొంతమంది తల్లులు పిల్లలను తీసుకొచ్చి బైబిల్ పెడితే బైబిళ్ళ మీద కాళ్ళు పెట్టి ఆడుతూ ఉంటారు. బైబిళ్ళని ఎట్లా అంటే అట్లా అటు ఇటు పాడేస్తూ ఉంటారు. ఏంటిది? ఇదేనా నేర్పిస్తున్నావు? ఒక్కసారి బైబిల్ని అట్లా దూరము పెట్టడమో, లేదంటే ఇసిరేయడమో, లేదంటే తొక్కడమో అట్లాంటివి చేసేది చెంప చెల్లు అనిపిస్తే ఇంకోసారి ఆ బైబిల్కి ఎంతో గౌరవం ఇస్తారు పిల్లలు. పిల్లలను కొట్టరు, పిల్లలను ముద్దు మురిపం, వాళ్ళని చాలా ఎంత సున్నితంగా అంటే వాళ్ళని ఏమీ అన్నారు. వాళ్ళు ఏది కొనిమంటే అది కొనిస్తారు, ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్తారు, ఎంత అడిగితే అంత ఇస్తారు, ఏవి కావాలంటే అవి ఇస్తారు. ఇవ్వద్దని నేను చెప్పడం లేదు, కానీ అడిగే ముందర ఏం అడుగుతున్నాడో అది అవసరమా? అడిగే ముందు అది ఏం అడుగుతుంది దాని విషయంలో వాళ్ళకి అవసరమా? ఏం చేస్తున్నారు వాళ్ళు? ప్రేమించాలి. శిక్షించే తల్లిదండ్రి పిల్లలను ప్రేమిస్తారు. బెత్తం వాడని తండ్రి పిల్లలకు శత్రు, తన కుమారునికే శత్రు అంట. అట్లని సావగొట్టాలని కాదు. ఏ తప్పు చేసినా, ఎవరు చేసినా ప్రేమ అడ్డం రాకూడదు. శిక్షించి దాని విషయం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. కొంత వయసు వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి, చిన్న వయసులో కొట్టాలి. ఆ కొట్టడమే, ఆ బెత్తమే వాళ్ళని, ఆ దండననే వాళ్ళని సరి చేస్తుంది. ఇది అడ్డగించలేదు. ఈరోజు నా తల్లిదండ్రిగా మీరు అడ్డగిస్తున్నారా? తప్పు చేస్తున్నప్పుడు మీ పిల్లలని, మీ పిల్లలు తప్పుగా మాట్లాడుతున్నప్పుడు అడ్డగిస్తున్నారా? తప్పుగా చూస్తున్నప్పుడు అడ్డగిస్తున్నారా? తప్పుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నప్పుడు అడ్డగిస్తున్నారా? తప్పుగా వాళ్ళు మందిరంలో ఉన్నప్పుడు వాళ్ళ హెయిర్ స్టైల్ కానీ, వాళ్ళ డ్రెస్ కానీ, వాళ్ళ మాట తీరు కానీ ఏదైనా వాక్యమునకు విరుద్ధంగా ఉన్నప్పుడు అడ్డగిస్తున్నారా? అది ఇంట్లో అయినా, బయట అయినా, ఎక్కడైనా వాళ్ళని అడ్డగించి సరి చేసేటువంటి తల్లిదండ్రిగా మీరుంటే వాళ్ళపైకి శాపాలు రావు. ఇక్కడ ఎరిగియో ఏలి శాపం వస్తుందని తెలిసి కూడా పిల్లలను శాపానికి వదిలేసినాడు, కానీ వాళ్ళని అడ్డగించి వాళ్ళని దీవెన పొందుకునే విధంగా మార్చలేదు. ఏమి అంటే ప్రేమ. ఒకవేళ ఈయనని స్థాయిలో అడ్డగించినాడేమో, కానీ అడ్డగించలేదని రాయబడింది ఇక్కడ. అడ్డగించలేదు. చిన్న వయసు నుండే మీరు వాళ్ళు చేసే పనులలో రాంగ్ చేసినప్పుడు వాళ్ళని అడ్డగించే విధంగా మీరు ఉండాలి. అడ్డగించి వాళ్ళని కరెక్ట్ మార్గంలో నడిపించే తల్లిదండ్రిగా మీరు ఉండాలి, పెద్దలుగా మీరు ఉండాలి, సాక్షులుగా మీరు ఉండాలి. వారికి దీవెన వచ్చే విధంగా వారిని మీరు మార్చాలి. రేపు పొద్దున వాళ్ళే అనుకుంటారు, ఈ స్థాయిలో ఉన్నాము అంటే, ఈ పరిస్థితిలో ఉన్నామంటే ఇదిగో సరైన మార్గంలో నా తల్లిదండ్రి, నా సేవకుడు, విశ్వాసులను కూడా క్రైస్తవ విశ్వాసులను కూడా సేవకుడు గద్దించి అడ్డగించి ఇది తప్పు అని నిలబడి వాళ్ళను కఠినంగా ఖండించాలి. ఎక్కువ కానుకలు ఇస్తారులే,
మనం అలా అంటే మళ్ళీ బాధపడి రారేమో చేయండి, అలాంటిది కాదు. తప్పు జరుగుతున్నప్పుడు ఆత్మీయ పిల్లలైన విశ్వాసులను సేవకుడు గద్దించి అడ్డగించాలి. మరి కుటుంబాల్లో పిల్లలను కూడా సరైన మార్గంలో నడిపించే తల్లిదండ్రిగా, వాళ్ళు తప్పు చేసినప్పుడు అడ్డగించే తల్లిదండ్రులు మీరున్నప్పుడు వాళ్ళకు దీవెన వస్తుంది. అటు దీవెనను తల్లిదండ్రిగా మీరు తీసుకొత్తురుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకునేసే నీకు వందనాలు, దీవించండి, ఆశ్రయించండి తండ్రి. నిజమే ప్రభా, పిల్లలను అడ్డగించకుండా శాపానికి గురి చేసిన ఏలిలాగా ఉండకుండా ప్రభా, అడ్డగించి వారిని దీవెనకరంగా దీవెన పొందుకునే విధంగా వారిని మార్చే తల్లిదండ్రిగా, మార్చే సేవకులుగా, మార్చే విశ్వాసులుగా, క్రైస్తవులుగా, సాక్షులుగా నిలబెట్టమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిల్వ రక్తం ప్రవేశనామ సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్, ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.